ఇలా నాకు చాలా వాయిస్లు ఉన్నాయండి మంచిగా. ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ ఒక వాయిస్ తీసుకుందాం సరదాగా. పోసాని గారు, పోసాని గారికి రీసెంట్గా సినిమా కూడా డబ్బింగ్ చెప్పాను. సరదాగా ఆయన ఇంప్రేట్ చేద్దాం, ఆయన వచ్చారనుకుందాం. రాజా, అనుశ్రీ రాజా, బాగున్నావు రాజా? బాగున్నానండి. ఇవాళ చాలా సంతోషంగా ఉందమ్మా, ఎందుకంటే వినాయక నిమజ్జనం రోజు ఇలా సాక్షిలో మన ఛానల్లో కూర్చుని నీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది రాజా. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఏమండి, ప్రతి సంవత్సరం పిలవాలి, మేము రావాలి, మీతో ప్రోగ్రాం చేయాలి. తప్పకుండా. ఇంతకీ బాగా నవ్వుతున్నావు అమ్మా, పళ్ళు తెల్లగా ఉన్నాయి. ఏ పేస్ట్ పడుతున్నా తల్లి, క్లోజప్ప కొలుగిట్ట? అది ఎందుకులేండి ఇప్పుడు. చెప్పు రాజా, పర్లేదు. పందెం పుల్ల. ఏంటమ్మా? పందెం పుల్ల. దాంతో అవుతావు తల్లి, అందుకే తడతడ మెరుస్తున్నాయి. నీకు సలహా చెప్పటావమ్మా, నిన్ను గాని ఎవరైనా సరే ఎప్పుడైనా సరే నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడిగితే లేదని మాత్రం చెప్పొద్దమ్మా. టూత్ పేస్ట్ లో ఉప్పు లేదని ఎందుకు చెప్పొద్దనో తెలుసా? లేదా నువ్వు చెప్పగానే కాజలు గాని సమంత గాని మీ ఇంటి గోడ పత్తుడు పని లోపలికి వస్తారండి. గోడ పగిలిపోతే కొత్త గోడ కట్టించుకోవాలిగా, అందుకే టూత్ పేస్ట్ లో ఉప్పు లేకపోతే కలిపేసుకోమ్మా, లేదని మాత్రం చెప్పొద్దు. ఏమండి, గోడ పగిలితే పగిలింది, హీరోయిన్ ఇంటికి వచ్చిందిగా సెల్ఫీ దిగుతా అంటావా? నేనేం చేయలేను రాజా. ఓకేనా రాజా? థ్యాంక్ యూ వెరీ మచ్ రాజా. ఏంటమ్మా చాలా బాగా చేశారు అసలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఏమండి, మాట్లాడుతుంది భవిష్యమ కాదు, పోసాని కృష్ణమురళి. ఓకేనా? ఆయన ఎవరిది చేసినా ఆయన ఆవహిస్తాడు రాజా. ఓకేనా? కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజా. సో మీరు అనుకరించాలంటే వాయిస్ మాత్రమే ఇమిటేట్ చేయడం కాదు, మొత్తం బాడీ లాంగ్వేజ్ ను కూడా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అవునండి, మరి అది ఆ అభినయం కూడా మనకి కౌంటబుల్, ఎందుకంటే అది లేకపోతే ఇది రాదు. అంటే రెండు కలిసే వస్తాయి అన్నట్టు. ఓకే, అట్లా కొంచెం కష్టం, అది లేకుండా ఇదే ఒక్కటే రావాలంటే. ఎంత టైం పట్టొచ్చండి? అంటే మిమిక్రీ అనేది ఒక ఆర్ట్. ఓకే, అది కొంచెం క్లిష్టంగా కూడా అనిపిస్తుంది సాధారణంగా ఉన్న వాళ్ళకి. మీకు ఒక వ్యక్తిని అనుకరించడానికి ఎంత టైం తీసుకుంటారండి? అంటే ఇదే లేదు, ఒక వాయిస్ అండి ఎనంగానే రావచ్చు, ఒక వాయిస్ గంట పట్టచ్చు, ఒక వాయిస్ రోజు పట్టచ్చు, ఒక వాయిస్ వారం సంవత్సరం, అది ఇష్టం. ఒక వాయిస్ అసలు రాకపోవచ్చు. అయితే ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటేనండి, ఏ మిమిక్రీ ఆర్టిస్టు కూడా మొదటి రోజు ఉన్నట్టు ఇప్పుడు ఉండడు. ఎందుకంటే నేనేమంటున్నానంటే, నాకు సంబంధించినంత మటుకు ఇది నా 34 ఏళ్ళ శ్రమ అండి. 34th ఇయర్ నేను మిమిక్రీ చేయబట్టి. సో అట్లా ప్రాక్టీస్లో ఇంకా ఇంకో పరిణతి చెందుతూనే ఉంటాం. అట్లాగా పరిణతి. ఇప్పుడు యాక్చువల్గా అందరూ అంటూ ఉంటారు, నేను బాలయ్య బాబు గారు చాలా బ్రహ్మాండంగా ఇమిటేట్ చేస్తాను అంటారు. మరి ఆలస్యం ఎందుకు? మాకోసం చేస్తాను. అయితే నేను చేసిన స్టార్టింగ్లో బాలయ్య బాబు గారు వాయిస్ అప్పుడు కూడా నన్ను అబ్బా బాలయ్య జూనియర్, బాలయ్య బాబు అంటూనే ఉండేవాళ్ళు. కానీ అప్పటికి ఇప్పటికి బాలయ్య బాబు వాయిస్ అనుకరించడంలో నేను చాలా చేంజెస్ తీసుకొచ్చా, చాలా అంటే చాలా బాగా. బట్ అది ఎవరికి తెలియదు. బట్ మొదటి రోజు ఎట్లా ఉందో అది నాకు మాత్రమే తెలుసు. సో అట్లా అనేది నన్ను నేను పెంచుకుంటూ వచ్చాను అనమాట. సరదాగా ఆయన మాట్లాడారు, ఆయన మాట్లాడితే ఒక సినిమా డైలాగ్ నుంచి మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మన ఛానల్ గురించి మాట్లాడితే, ఈ కార్యక్రమం గురించి మాట్లాడితే ఈ విధంగా, మా జైత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మేము వెనకడ్గాన్ని మా రాయి బారికి స్వాధీనం చేసి మీరు మన సాముతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమ్మా, రానమ్మా, ఎప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాటుతాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నెతృత్వ ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముతాం, దొరకని వాణ్ణి తరుముతాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుతాం. మరి అనుశ్రీ గారు, ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా వినాయక నిమజ్జనం కార్యక్రమం అయినప్పటికీ మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని పిలవాలనే తలంపు ఇలా సాక్షి వారికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఇలా కూర్చుని అనుశ్రీ గారితో మాట్లాడుతూ మా సోదర ధ్వన్యనుకరణ కళాకారులు మరి అంజన్ కుమార్ గారు, ఆయన పెద్ద అది గొప్ప కళాకారులు. మరి అలాగే మనవ రమేష్ గారు కళారత్న వారు సీనియర్ ధ్వన్యనుకరణ మరియు వెంట్రులాక్విస్ట్, మరి ఇంతమంది కళాకారుల మధ్యలో మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనప్పటికీ పెద్దలు
సీనారాయణ గారు చెప్పినట్టు గండువా లేనిదే గడప దాటిన వాడు, పళ్ళి మందు పంచపక్ష పరమాణములున్న గోంగూరకై గుడకలేసిటి వాడు, పంచగట్టులోన ప్రపంచాన మొనగాడు ఎవడయ్యా ఎవడు వాడు, మన తెలుగు ఇంకెవడు తెలుగువాడు అన్న చందాన తెలుగువాడి ఖ్యాతిని కీర్తిని ప్రపంచ నలుమూలన చాటి చెబుతున్న ప్రతి తెలుగు తేజానికి నాన్నగారి ఆశీస్సులు, మరి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెంతసేపు మాట్లాడాలి, డైలాగ్ అయిపోయింది, చప్పట్లు కొట్టండి. నిజంగానే మీ గురించి చెప్పింది ఏమాత్రం తప్పు కాదనిపిస్తోంది. యాస్టీస్ గా దించేశారు, లిటరల్లీ షాక్ లో ఉన్నాను, ఎంత అద్భుతంగా వచ్చిందో వాయిస్.